నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ని కుమార్ తామిరా. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పీవీదే. కేంద్రం భారతరత్న ఇవ్వాలన్న కేటీఆర్. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి చేయండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న పద్మా దేవేందర్ రెడ్డి. మహాలక్ష్మి పథకం వల్ల రోడ్డున పడ్డామంటున్న ఆటో డ్రైవర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ర్యాలీలు. రాజకీయ ఒత్తిళ్లతోనే కేజ్రీవాల్కు ఈడీ సమాన్లు. కేంద్రం తీరు దుర్మార్గమన్న ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్. డీటెయిల్ చూస్తే కరెంటు కోతలు, పవర్ హాలిడేలు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఇది పరిస్థితి. స్వరాష్ట్రం సిద్ధించే నాటికి తీవ్రమైన కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ 6 నెలల్లోనే విద్యుత్ రంగంలో అద్భుత విజయం సాధించింది. తెలంగాణ వస్తే చీకట్లు ఖాయమన్న సమైక్య పాలకుల అనుమానాలు పటాపంచలు చేసి వెలుగులు విరజింపింది. 10 ఏళ్లలోనే స్వపరిపాలనలు, విద్యుత్ కోతలు ఎరుగని రాష్ట్రంగా, పవర్ సర్ప్లస్ స్టేట్గా రికార్డు సృష్టించింది. నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విషం చిమ్ముతోంది. వెలుగులను చూడలేక శ్వేతపత్రాలతో అబద్ధాలను ప్రచారం చేస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి అనితర సాధ్యం. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు తెలంగాణ సమైక్య పాలకుల అనుమానాలను కేసీఆర్ సర్కార్ పటాపంచలు చేసింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ ఇప్పుడు నిరంతర వెలుగు జిలుగులా ఆంగనమైంది. సంక్షేమ పాలకుడి సంకల్ప దీక్షతో విద్యుత్ రంగంలో రికార్డులు సృష్టించింది. సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతల తెలంగాణ స్వరాష్ట్రమై వెలుగులు విరజిమ్ముతున్నది. రాష్ట్ర అవసరాలను తీర్చటమే కాదు, సర్ప్లస్ స్టేట్ గా నిలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నది. కరెంటు కోతలు, పవర్ హాలిడేలు తప్పకపోయేవి. కరెంటు కావాల్సినంత లేకపోవటంతో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంటు కోసం నిత్యం ధర్నాలు జరిగేవి. వ్యవసాయానికి 2-3 గంటల కరెంటు కూడా అందకపోయేది. లో వోల్టేజీ సమస్యల వల్ల మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైతులు బోర్లు వేసేందుకు ఎడ్లను, భార్య మెడలో పుస్తెలను, చివరకు చేసిన అప్పులను తీర్చేందుకు భూములను సైతం అమ్మే దుస్థితి తెలంగాణలో నాడు ఉండేది. రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వెదలు, చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల అమ్మే నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లేసిండో ఆ బోర్లేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్ నగర్ నుంచి స్వయంగా మేము చూసాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళని వెంటబెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు ఎమ్మడి పోతుంటే ఎవరైనా గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్ నగర్ మాత్రమే, అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి ఇది అధ్యక్ష. స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఈ దుర్భర దుస్థితి ఉండేది. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కరెంటు వాటాను నాడు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కొరత 2700 మెగావాట్లు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించిన తీరు అద్భుతం. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లింది. ముందుగా సంస్థాగత విద్యుత్ సామర్థ్యాన్ని పెంచింది. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను బాగా తగ్గించింది. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించింది. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసరం కాబట్టి ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఎక్కడ కరెంట్ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి నాటి ప్రభుత్వం తీసుకుంది. ఉత్తరాది నుంచి కరెంటు పొందటానికి వీలుగా ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పీజీసీఎల్ ద్వారా కొత్త లైన్ నిర్మాణం చేసింది.
ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి తెలంగాణ ఏర్పడిన 6వ నెల నుంచే రాష్ట్రంలో కరెంటు కోతలు మాయమయ్యాయి. 2014 నవంబర్ 20 నుంచే రాష్ట్రంలో గృహ అవసరాలకు, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు 24 గంటల విద్యుత్ అందుతోంది. ఇక వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ తెలంగాణ సాధించిన మరో తిరుగులేని విజయం. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ అందుతోంది. 2014 నాటికి తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ కలెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు ఉంటే 2023 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పైగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8 లక్షలకు పైగా వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 27.49 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 100% నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర లిఖించింది. రాష్ట్రంలో 30% కరెంట్ను ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తోంది. విద్యుత్ రంగంలో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. రాష్ట్ర తక్షణ అవసరాలను తీర్చేందుకు సత్వర చర్యలు మొదలు వ్యూహం కాగా, దీర్ఘకాల ప్రయోజనాలకు అనుగుణమైన ప్రణాళికలు రెండో వ్యూహం. ఇందులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 28,000 మెగావాట్లకు పైగా కరెంటు ఉత్పత్తి జరిగే లక్ష్యంతో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించడం మొదలుపెట్టింది. 4,000 మెగావాట్ల రికార్డు స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ మొదలుపెట్టింది. దేశంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ స్థాపిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. గడిచిన 10 ఏళ్లలో టీఎస్జెన్కో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్ 7లో 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభించబడ్డాయి. కేవలం 48 నెలల రికార్డు సమయంలో కేటీపీఎస్ వద్ద 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ను నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు అందిస్తూ 2025 నాటికి అంచనా విద్యుత్ డిమాండ్ 18,223 మెగావాట్లకు చేరేలా లక్ష్యాలను ఏర్పరచుకున్నది. మరోవైపు సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ గత 10 ఏళ్లలో తెలంగాణ 74 మెగావాట్ల నుంచి 5,865 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నది. దశాబ్ద కాలంలో సోలార్ పవర్ 5,791 మెగావాట్ల సామర్థ్యం పెరిగింది. 2025 నాటికి 7,700 మెగావాట్ల లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇటు జల విద్యుత్ ఉత్పత్తిలో 2021, 2022 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యం కంటే ముందు రికార్డు స్థాయిలో 5,654 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. కేసీఆర్ విజన్ మూలంగా విద్యుత్ రంగంలో తెలంగాణ కాంతులీనుతున్నది. 2014లో రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా నేడు 18,567 మెగావాట్లకు పెరిగింది. దశాబ్ద కాలంలోనే రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏకంగా 10,789 మెగావాట్లకు పెరగటం అసాధారణ విషయమన్నది గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ గణాంకాలు ఎందుకు నేటి కాంగ్రెస్ సర్కారుకు కనిపించటం లేదు? గత 10 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటమే కాదు, పంపిణీ, సరఫరా వ్యవస్థను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత పటిష్టపరిచింది. ఇందుకోసం ఏకంగా 18,874 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేపట్టింది. 2014 నాటికి 33 kV సబ్స్టేషన్ల సంఖ్య 2,138 ఉంటే ఇప్పుడు అది 3,200కు పెరిగింది.
2014లో 33 కేవీ 11 కేవీ లో టెన్షన్ విద్యుత్ లైన్ 4.89 లక్షల కిలోమీటర్లు కాగా ఇప్పుడు ఆ సంఖ్య 6.27 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. 2014లో మొత్తం విద్యుత్ కలెక్షన్లు 1,11,00,000 ఉంటే 2023 నాటికి మొత్తం విద్యుత్ కలెక్షన్లు 1,78,00,000కు పెరిగాయి. అంటే విద్యుత్ వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసినట్లే కదా. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. టీఎస్ ట్రాన్స్కో కూడా అద్భుత విజయాలు సాధించింది. ఈ దశాబ్ద కాలంలో 2014లో 400 కేవీ సబ్స్టేషన్ల సంఖ్య 6 మాత్రమే ఉండగా నేడు ఆ సంఖ్య 25కి చేరింది. 2014లో 220 కేవీ సబ్స్టేషన్ల సంఖ్య 51 ఉండగా 2023 నాటికి 103కి పెరిగింది. 2014లో 132 కేవీ సబ్స్టేషన్ల సంఖ్య 176 ఉండగా నేడు ఆ సంఖ్య 250కి పెరిగింది. 2014లో ఎక్స్ట్రా హై టెన్షన్ సబ్స్టేషన్ల సంఖ్య 233 మాత్రమే ఉండగా 2023 నాటికి వాటి సంఖ్య 378కి పెరిగింది. తెలంగాణలో 33/11 కేవీ సబ్స్టేషన్ల సంఖ్య 2023 నాటికి 3,200 ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 5,672 ఉండగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 8.56 లక్షలు ఉన్నాయి. 2014లో హై టెన్షన్ విద్యుత్ లైన్ 16,379 కిలోమీటర్లు మాత్రమే ఉండగా 2023 నాటికి హై టెన్షన్ విద్యుత్ లైన్ 27,986 కిలోమీటర్లకు పెరిగింది. 2014లో టీఎస్ ట్రాన్స్కో విద్యుత్ సరఫరా సామర్థ్యం 14,973 MVAగా ఉండగా 2023 నాటికి విద్యుత్ సరఫరా సామర్థ్యం 39,345 MVAకు పెరిగింది. విద్యుత్ రంగంలో గణాంకాలన్నీ తెలంగాణ సాధించిన ప్రగతిని సూచిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది అంటే దానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానమే కారణం. విద్యుత్ రంగంలో సాధించిన విజయం తెలంగాణ సాధిస్తున్న సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చింది. తెలంగాణ ప్రగతికి విద్యుత్ రంగం బాసటగా నిలుస్తున్నది. ప్రతి రంగంలో తెలంగాణ సాధించిన విజయం వెనుక విద్యుత్ రంగం పాత్ర ఎంతో కీలకం. పారిశ్రామికంగా తెలంగాణ విజయవంతం అయిందంటే పవర్ హాలిడేస్ ఎత్తేయటం ప్రధాన కారణం. పారిశ్రామిక రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటం వల్ల పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. అటు సాగునీటి రంగంలో భారీ నీటి ఎత్తిపోతల పథకాలకు కూడా విద్యుత్ ఎంతో కీలకం. సాగునీటి రంగం, వ్యవసాయంలో రాష్ట్రం సాధించిన అద్భుతాల వెనుక కరెంటు పాత్ర మరువలేనిది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన విజయం అసాధారణమైనది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు, శ్వేతపత్రాల్లో అబద్ధాలతో ప్రజలను మోసం చేసే కుట్రలు చేస్తోంది. గత 10 ఏళ్లలో సాధించిన విజయాలు కళ్ల ముందు కనిపిస్తున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి దోచుకుందంటూ అసత్య ఆరోపణలు చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంకురా హాస్పిటల్లో ఎగిసిపడుతున్న మంటలు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు అర్పుతున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో భారీ అగ్ని ప్రమాదం.
హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని అంకుర హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రిలోని రోగులను రక్షించేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.